ఎదురింటి కిటికీ. రచన శ్రీరంగం మురళీధర్ గారు. చదువుతున్నది దేవి. 9వ ఎపిసోడ్. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్దామా? రాత్రి హోటల్ కట్టేశాక పనికుర్రాడు బ్రాందీ, చెంబుతో నీళ్లు, తినడానికి పకోడీలు పరమేశ్వరం ముందుంచేవాడు. అరగంటలో తాగడం పూర్తి చేసి ఇంటిదారి పట్టేవాడు. పనికుర్రాడు హోటల్లోనే నిద్రించేవాడు. కొడుకు దారిలో పడ్డాడని సంతోషించలేక బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుని చివరికి హోటల్ పెట్టుకొని బ్రతకాల్సి వచ్చింది అని సూరయ్య బాధపడేవాడు. వృద్ధాప్యంలో కూడా బాధలు, బరువులు తప్పలేదు అతనికి. తమ దురదృష్టానికి వాపోయాడు. అప్పటికి తులసమ్మ మీద గౌరవం కొద్దీ ఇరుగు పొరుగు వారొచ్చి సహాయపడుతూనే ఉన్నారు. పరమేశ్వరం మాత్రం తన స్వార్థం తను చూసుకునేవాడు. ఓ రోజున ఒక ఆడమనిషి హోటల్కు వచ్చింది. దాదాపు ఆమెకు 25 ఏళ్ళు ఉంటాయి. శరీరం ఛాయ నలుపే అయినా ఆ నలుపున నిగారింపు ఉంది. శరీరం పొందిగ్గా ఉంది. ఆమె మోము వడిలినట్లుగా కనిపించిన యవ్వనం తొణికిసలాడుతోంది. తన పేరు కాంతం అని చెప్పింది. ఆవిడ పరమేశ్వరంతో కంపిత స్వరంతో మొరబెట్టుకుంది. ఊరు దివిసీమ అని, ఉప్పెనలో కుటుంబం అంతా నాశనమైపోయిందని, ఒంటరిదాన్ని అయిపోయానని, జీవనాధారం కోసం ఊళ్ళమ్మడ తిరుగుతూ ఈ ఊరు వచ్చానని, దయతలిచి ఆశ్రయం ఇవ్వమని కోరింది. హోటల్లో ఏదైనా పని ఇప్పిస్తే నమ్మకంగా చేస్తూ ఇక్కడే ఉంటానని ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. ప్రాధాయపడుతున్న ఆమెను చూసి పరమేశ్వరం అంగీకరించాడు. బాబుగారు, మీ మేలు ఈ జన్మలో మరవలేనని రకరకాల పిండి వంటలు తయారు చేయడం వచ్చని చెప్పింది. వంట మనిషి వీరాస్వామిని పిలిచాడు. నీకు సహాయంగా ఉంటుందని రకరకాల టిఫిన్లు చేయడం వచ్చని చెప్పింది కాబట్టి ఆ ఏర్పాట్లు ఏవో చేయమని పరమేశ్వరం చెప్పాడు. కొత్తగా వచ్చిన ఆవిడ వైపు ఈసడింపుగా చూసి, ఈవిడ రావడం తన ఉద్యోగానికే కాదు, ఈ హోటల్లో తన ప్రాముఖ్యత కూడా తగ్గుతుందనిపించింది వీరాస్వామికి. అయిష్టంగానే ఆమెకు పనులు పురమాయించాడు. కాంతం రావడం వల్ల పరమేశ్వరానికి మంచే జరిగింది. ఆ హోటల్లో వేడివేడి ఇడ్లీలు, కారపొడి, మినపట్లు, వడలు, పూర్ణాలు దొరకడం వల్ల జనాలు కొత్త రుచులకు ఎగబడ్డారు. చేసిన టిఫిన్ హాట్ కేకుల్లాగా అమ్మడైపోవడంతో ఆ హోటల్ జనంతో కిక్కిరిసింది. కాంతం మాటలు గారడితో వచ్చిన వాళ్లను ముగ్ధుల్ని చేసింది. తినేవాళ్ళు ఒకటి కోరితే మరొకటి వారి చేత తినిపించేలా చేసింది. హోటల్ ఆదాయం చూసి పరమేశ్వరానికి ఆనందం పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఓ రోజు కాంతం ఇడ్లీ ప్లేట్ తెచ్చి కస్టమర్ ముందు పెట్టింది. ఆ వచ్చినవాడు పళ్ళి కిలిస్తూ చేయి పట్టుకున్నాడు. అంతే, చంప చెళ్ళుమంది. పిచ్చి వేషాలేస్తే నిప్పులు నెత్తిన కుమ్మరిస్తాను అని అరిచేసరికి వాడు భయపడి పారిపోయాడు. 4 నెలలు తిరిగేసరికి కాంతం ఆ హోటల్కు ముఖ్య వ్యక్తి అయింది. పరమేశ్వరం ఆమెను పూర్తిగా నమ్మాడు. బాధ్యత అప్పగించి బయట పనులకు పరమేశ్వరం నిశ్చింతగా వెళ్ళగలుగుతున్నాడు. కాంతం కౌంటర్లో కూర్చుని అజమాయిషీ చేయడం వీరస్వామి సహించలేకపోయాడు. క్రమంగా ఆమె పట్ల ద్వేషం పెరగసాగింది. పరమేశ్వరం జేబులో డబ్బులు నింపుకొని తండ్రికి చూపి నా ప్రతాపం చూడమని సూరయ్యను అనేక రకాలుగా దెప్పుతూ హేళన చేశాడు. నడమంత్రపు సిరితో విర్రవీగుతున్న కొడుకు వంక తీక్షణంగా చూసి తలవాల్చుకున్నాడు. వీరస్వామి అవకాశం కొరకు ఎదురు చూడసాగాడు. కాంతం మీద పగ తీర్చుకోవాలని, వీలైతే ఇక్కడి నుంచి పారిపోయేలాగా తగిన శాస్తి జరపాలని, ఆ సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు అమలు చేయాలని కంకణం కట్టుకున్నాడు. అతడు అనుకున్న అవకాశం రానే వచ్చింది. ఎప్పట్లాగా సరుకులు తేవడానికి పరమేశ్వరం కరీంనగర్ వెళ్ళాడు. సాయంత్రానికల్లా సరుకులతో తిరిగి వస్తానని చెప్పిన పరమేశ్వరం ఆ రోజు తిరిగి రాలేదు. లారీల సమ్మె కారణంగా లారీలు ఎక్కడవక్కడ నిలిచిపోయాయని మర్నాడు ఉదయం తెలిసింది. సమ్మె మరో 2 రోజులు జరుగుతుందని తెలిసిన వీరస్వామి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సమయం అనుకున్నాడు. వీరస్వామి ఇంటికి వెళ్ళిపోయాడు. హోటల్ మూసేసి పని కుర్రాడు సాయంతో బల్లలు, కుర్చీలు సర్ది కౌంటర్లో వసూలైన డబ్బు మూటగట్టి దాచి ఉంచింది కాంతం. కాస్త ఎంగిలిపడి హోటల్ వెనుక గదిలో నిద్రకి ఉపక్రమించింది. పనికుర్రాడు హోటల్ ముందు ఎప్పటిలాగే నిద్రించాడు. అంతా సద్దుమణిగింది. అలసిపోయిన కాంతానికి ఇట్టే నిద్ర పట్టేసింది. వీరస్వామి మెల్లగా అడుగులేస్తూ శబ్దం చేయకుండా వచ్చిన పనికుర్రాన్ని మంచానికి కట్టేశాడు. కాంతాన్ని సమీపించాడు. ఒళ్ళెరగకుండా నిద్రపోతున్న కాంతాన్ని, అస్తవ్యస్తంగా ఉన్న ఆమె ఒంటిపై దుస్తులను చూసేసరికి ఆమెను అనుభవించాలన్న కోరిక పుట్టింది. అంతే, ఆమె మీద పడిపోయాడు. మెలకు వచ్చిన కాంతం గింజుకోసాగింది. వీరస్వామి పశు బలం ముందు ఆమె శక్తి పనికిరాలేదు. ఆమె బిగ్గరగా కేకలు వేయసాగింది.
అతనికి అవకాశం ఇవ్వకుండా కాళ్లకు చేతులకు పని చెప్పింది. ఆమెను లొంగదీసుకోవడం వీరస్వామికి సాధ్యం కాలేదు. సరిగ్గా ఆ సమయానికి సరుకులతో పరమేశ్వరం వచ్చాడు. లోపల నుంచి కాంతం అరుపులు అతడికి వినిపించాయి. పనివాడు మంచానికి కట్టేసి ఉండడం, కాంతం కేకలు వినిపించడం చూసి లోపల దొంగ వచ్చి ఉంటాడని భావించి గబగబా పనివాడి కట్లు ఉడదీసి మూలనున్న కర్ర తీసుకొని గదిలోకి వచ్చాడు. ఎదురుగా వీరస్వామి కనిపించాడు. కాంతాన్ని లోబర్చుకోవడానికి అతను ప్రయత్నించడం చూసి పట్టరాని కోపంతో కర్రతో వీపు మీద బలంగా దెబ్బ వేశాడు. వీరస్వామి ఆ దెబ్బ కదిరిపడి కాంతం పైనుంచి లేచి నిలబడ్డాడు. పరమేశాన్ని చూసి గజగజా వణికిపోయాడు. పరమేశం చేతిలో కర్ర అతడి శరీరం మీద నాట్యం చేసింది. ఆ దెబ్బల బాధ వీరస్వామి భరించలేకపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. అయినా అతన్ని వదిలిపెట్టకుండా అతని వెంట తరిమి తరిమి కొట్టాడు. పనికుర్రాడు సరుకులను తెచ్చి హోటల్ గదిలో ఉంచాడు. ఆ చీకట్లో చాలా దూరం వీరస్వామిని వెంబడించిన పరమేశం తిరిగొచ్చాడు. కాంతం ఏడుస్తూ కూర్చుంది. పరమేశ్వరాన్ని చూసి ఒక్క ఉదుటును లేచి అతన్ని కౌగిలించుకొని, నా శీలం కాపాడారు అంది. భయం లేదు కాంతం, వాడు మళ్ళీ నీ జోలికి రాడు. ఆమె వెన్ను సవరిస్తూ ఓదార్చాడు. గువ్వలా ఒదిగిపోయింది కాంతం. ఆమె శరీరంలోని వెచ్చదనం హాయిగా తోచింది. కన్నీళ్లు తుడిచాడు. అదురుతున్న పెదవులను చేతితో సున్నితంగా తాకాడు. కాంతం అభ్యంతరం చెప్పలేదు. ఆమెను అలాగే పొదివి పట్టుకొని పక్క మీద వాలాడు. ఆనంద డోలికల్లో ఓలలాడారు. ఆ రోజు లగాయతు. పరమేశం తరచూ హోటల్ వెనక భాగంలో కాంతంతో కాలం గడపసాగాడు. తీయని మాటలతో ప్రేమనంతా కురిపిస్తూ పరమేశ్వర్ని పూర్తిగా వశపరుచుకుంది. వారి మధ్య ఏర్పడిన బంధం త్వరలోనే అందరికీ తెలిసిపోయింది. పరమేశం ఎవరినీ లెక్క చేయలేదు. సూరయ్య సహించలేకపోయాడు. హోటల్కి వెళ్ళి పరమేశాన్ని కాంతాన్ని చెడామడా తిట్టాడు. పరువు తక్కువ పనులు చేయవద్దన్నాడు. కాంతాన్ని విడిచిపెట్టలేక కనీసం పెళ్ళైనా చేసుకోమన్నాడు. ఎవరి సలహా నాకు అవసరం లేదు. మర్యాదగా వెళ్ళకపోతే తండ్రి అని అయినా చూడను అన్నాడు. సూరయ్య ఇంకేం మాట్లాడలేదు. మంచిగా చెప్తే వినని మూర్ఖుడు వీడని ఈసడించుకొని వెళ్ళిపోయాడు. కాంతం కూడా పెళ్లి ప్రస్తావన తేలేదు. అతడు కోరుకున్నప్పుడల్లా శారీరక సుఖాన్ని ఇచ్చేది. వీరస్వామి మాత్రం ఊరుకోలేదు. పరమేశ్వరం కాంతంల మీద కక్ష పెంచుకున్నాడు. వాళ్ళ భాగోతాన్ని కనిపించిన వాడికల్లా చిలవలు పలవలు చేసి చెప్పేవాడు. మొదట్లో కుతూహలంగా శ్రద్ధగా విన్నారు. రాను రాను ఆ వార్త పాతదైపోయింది. కాంతం చాలా తెలివైనది. చూసేవారికి పరమేశ్వరం తన భర్త అయినట్టు ప్రవర్తించేది. బహుశా వాళ్ళ రహస్యంగా పెళ్లి చేసుకుని ఉండొచ్చని, అందుకే బాహాటంగా తిరుగుతున్నారని జనం అనుకోసాగారు. కాంతం శరీరం మరింత నిగారింపుగా, కాస్త ఒళ్ళు చేసి కొనులకింపుగా కనిపించసాగింది. అల్లరి చిల్లరి తిరుగులతో శ్రద్ధగా పాఠాలు వినకపోవడం, క్లాసులకు హాజరు కాకపోవడంతో సుధాకర్ చదువులో వెనకబడ్డాడు. అన్ని ఏళ్ళు వస్తున్నా 7వ క్లాస్ దాటలేకపోయాడు. సూరయ్య చిన్నమ్మని పేరు రంగారావు అని రాయించినా అంతా వాడిని రంగానో రంగడనో పిలిచేవారు. పరమేశం ఒకసారి కూడా పేరెట్టి పిలవలేదు. వెధవనో దరిద్రుడు అనో పిలిచేవాడు. తెలివైన విద్యార్థిగా రంగడు స్కూల్లో గుర్తింపు పొందాడు. స్కూల్లో డబుల్ ప్రమోషన్తో 7వ క్లాస్లోకి వచ్చాడు. తమ్ముడు తనతో సమానంగా చదవడం భరించలేని సుధాకర్ స్కూల్కి వెళ్ళడమే మానేశాడు. టీచర్లు తమ్ముడిని మెచ్చుకోసాగారు. తమ్ముడు ఇలాగే నువ్వెందుకు చదవమని క్లాస్లో నిలబెట్టి అడిగారు. అప్పుడే ఒంగోబెట్టి గుద్దులు గుద్ది తన కసంతా తీర్చుకున్నాడు అన్నగారు. అప్పుడే క్లాస్కి వచ్చిన టీచరు ఆగ్రహించి సుధాకర్ ఒంటి మీద పేను బెత్తంతో వాతలు తేలేలా కొట్టాడు. ఆ సంఘటన తర్వాత ఎవరు ఎంత చెప్పినా వినలేదు. తానింక చదువుకోనని భీష్మించు కూర్చున్నాడు. పరమేశం కొడుకు ఇష్టాన్ని వ్యతిరేకించలేదు. పరమేశం జాగురుగా కరీంనగర్ వెళ్లాల్సిన పని వచ్చింది. పక్క ఊరి ఆసాం ఇంట్లో ఫంక్షన్కు ఉదయం టిఫిన్ మీద 300 ఇడ్లీలు 200 వడలు కావలసి వచ్చాయి. అవి తయారు చేయించడంలో కాంతం నిమగ్నమైంది. సుధాకర్ అన్ని క్యాష్ కౌంటర్లో కూర్చోమని చెప్పి సప్లయర్ ఎంత చెప్తే అన్ని డబ్బులు కస్టమర్ నుంచి తీసుకోవాలని చెప్పి పరమేశ్వరం కరీంనగర్కి బయలుదేరి వెళ్ళాడు. సుధాకరం సంతోషంగా అంగీకరించి కౌంటర్లో కూర్చున్నాడు. కాంతాన్ని చూసి అతడి కళ్ళు మెరిశాయి. ఆమె వ్యవహారపు కవ్వింపు ఓర చూపులతో ఆమె నుండి చూపులు మరల్చుకోలేకపోయాడు. యవ్వనంలోకి అడుగుపెడుతున్న సుధాకరం శరీరం నుండి ఆవిరులు పొంగుతున్నాయి. అప్పటి నుంచి సుధాకరం హోటల్కు రావడం ప్రారంభించాడు. హోటల్ పనులకు సహాయంగా ఉంటాడని అనిపించిన
పరమేశ్వరం కాదనలేదు. తరచూ సుధాకర్ హోటల్కి రావడం, కాంతాన్ని కళ్ళప్పగించి చూడడం గ్రహించి అతన్ని తన చూపులతో మాటలతో ప్రోత్సహించసాగింది. ఆ ఊరి బండికి వెళ్లే దారిలో చింతలతోపు దగ్గర పిల్లలు చేరి గోళీలతో ఆడుతూ ఉంటే రంగడికి వాళ్లతో ఆడాలని ఎంతో కోరిక. కానీ అతని వద్ద గోళీలు లేకపోవడంతో ఎవ్వరూ అతన్ని ఆటకు పిలవరు. అన్న హోటల్కి వెళ్ళాడు. వాడి గోళీలు కొన్ని జేబులో వేసుకుని స్కూల్కి వెళ్ళాడు. బడి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూశాడు. బడి విడిచిందే తడుగా బ్యాగ్ భుజాన్ని వేసుకొని చింతల తోపుకు పరుగు తీశాడు. తీరా అతను అక్కడికి చేరుకునేసరికి నిరాశ ఎదురైంది. ఆ సాయంత్రం అక్కడెవరూ ఆడడం లేదు. బిక్కమొహం వేసుకొని నిల్చున్నాడు. సుధాకరం స్నేహితుడు శంకరాన్ని చూసి సంతోషంగా గోళీలు చేతిలోకి తీసుకొని చూపించి, గోళీలు ఆడతావా అని అడిగాడు. రంగడి వంక యగాదిగా చూసి, ఆడతాను, కానీ నువ్వు ఓడిపోతే నాకు రూపాయి ఇచ్చుకోవాలి, సమ్మతమేనా అన్నాడు. ఓడిపోతే ఇవ్వాలి, గెలిస్తే మరి నాకేమిస్తావు అన్నాడు రంగడు. గెలుస్తానని అతడికి నమ్మకం ఉంది. ఆ ధీమాతో ఆడాడు. శంకరం జిత్తుల మారి వెధవ. ఆడినట్టు ఆడి రంగడిని ఓడించాడు. రూపాయి బాకీ రేపు నాకు తెచ్చివు అన్నాడు వాడు. రంగడి గుండెల్లో రాయపడింది. గోళీల ఆడడంలో అంత కష్టం ఉంటుందని తెలియదు. సరే తెచ్చిస్తానన్నాడు నీరసంగా. గెలిచిన గోళీలు జేబులో వేసుకున్నాడు శంకరం. గోళీలు రూపాయి ఇచ్చాకే తిరిగి ఇస్తానని, ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. రంగడు మొహం వేళ్లాడేసుకొని ఇంటికొచ్చాడు. అన్న వచ్చి గోళీలు లెక్క పెట్టుకుంటాడని భయం. ఓ పక్క మర్నాడు రూపాయి ఎక్కడి నుంచి ఇవ్వాలా అనే చింత. ఆ రాత్రంతా అన్యమనస్కంగానే గడిపాడు. తెల్లవారి తులసమ్మ చూడకుండా రూపాయి తీసుకొని దాచాడు. స్కూల్కి వెళ్తుంటే దారిలో కాపు కాచి నిల్చున్న శంకరాన్ని చూశాడు. రూపాయి ఇచ్చాడు. గోళీలు ఇవ్వకుండా వెళ్ళిపోతున్న శంకరాన్ని ఆపి గోళీలు తిరిగి ఇచ్చేయమని బ్రతిమలాడాడు. గెలుచుకున్న గోళీలు ఎవరైనా తిరిగిస్తారా, పోపో అని విదిల్చుకుని వెళ్ళిపోయాడు. అంతటితో ఊరుకోలేదు. సుధాకర్ చెవిలో ఊదాడు. రంగడు ఆ సాయంత్రం ఇంటికి రాగానే సుధాకరం తమ్ముడిని కదలకుండా పట్టుకొని, దొంగ వెధవా, నా గోళీలు ఎందుకు తీసుకున్నావు అంటూ కొట్టాడు. తాత నానమ్మ అడ్డుపడిన ఆగకుండా కాళ్లతో తన్నాడు. ఏడుస్తున్న రంగడిని దూరంగా తీసుకెళ్ళింది తులసమ్మ. నీకు ఆ గోళీలు ముఖ్యం అనుకుంటే ఈ 2 రూపాయలు తీసుకొని గోళీలు కొనుక్కో అనే సూరయ్య 2 రూపాయలు ఇచ్చాడు. అవి జోబులో వేసుకుని వెళ్తూ, నా వస్తువు ఏదైనా ముట్టుకుంటే ప్రాణం తీస్తాను అని చెప్పి వెళ్ళాడు. తప్పైంది తాతయ్య, ఇంకెప్పుడు ఎవ్వరి వస్తువులు ముట్టుకోనని రంగడు ఏడుస్తుంటే సూరయ్య ఓదార్చాడు. ఆ గొడవ అలా ముగిసింది. హోటళ్ళు అజమాయిషి ఎప్పుడు పూర్తిగా కాంతం ఆధీనంలోకి వచ్చింది. ఒక్క సరుకులు తేవడం మరకే బాధ్యత పరమేశ్వరునిది. మిగతా సమయంలో హోటల్ వెనక గదిలో కూర్చొని తాగుతూ ఉండేవాడు. అతను మత్తులో ఉండగా హోటల్ డబ్బు కొంత తీసి దాచుకోవడం మొదలుపెట్టింది కాంతం. ఎప్పుడైనా తెలివిలో ఉండి డబ్బేది అని వివరాలు అడిగితే గారాలు పోతూ ప్రేమగా అతన్ని ఉద్రేకపరిచి అతని దృష్టిని మళ్లించేది. సర్వస్వం అతడే అన్నట్టు నటించేది. వాస్తవంగా కాంతం పురుషుణ్ణి ఎరగంది కాదు. దివిసీమలో ఉన్నప్పుడు 5 చేతుల్లో నలిగిన మనిషి. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది. ఉండడానికి ఆశ్రయం, చేతి నిండా డబ్బు. తెలివిగా పిల్లవాడిని తన వైపుకు తిప్పుకుంటే భవిష్యత్ అంతా సుఖమయం అవుతుందని ఆలోచించింది. అంతే. ఆమె ఆలోచనలు అమల్లోకి వచ్చాయి. సుధాకరు శారీరకంగా దృఢంగా ఉండేవాడు. పరమేశం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. త్రాగుడు వల్ల మునుపటి అంత దారుఢ్యం లేదు. సుధాకరాన్ని రంగడిని పక్కపక్క నిల్చోబెడితే వాళ్ళు అన్నదమ్ముల్లా కనిపించరు. రంగడిది సుకుమార శరీరం, చాలా బిడియస్తుడు, నెమ్మదస్తుడును. రోజులు నెమ్మదిగా గడిచిపోతున్నాయి. రంగడు 10వ తరగతికి వచ్చాడు. పబ్లిక్ పరీక్షలు కాబట్టి మరింత శ్రద్ధగా పాఠాలు చదవసాగాడు. చదువు పట్ల అతడికి గల ఆసక్తి సూరయ్యకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేని దురదృష్టవంతుడని జాలి పడిపోయేవాడు. పబ్లిక్ పరీక్షలు అయ్యాయి. తప్పకుండా క్లాస్ వస్తుందని విశ్వాసం కలిగింది రంగడికి. ఫలితాలు వెలువడే వరకు అతడు ఊరికే కూర్చోకుండా ఇతర పుస్తకాలు చదువుతూ ముఖ్యమైన విషయాలను పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పక్కింటి వాళ్ళు జున్ను పాలు ఇస్తే జున్ను తయారు చేసింది తులసమ్మ. పరమేశ్వరానికి సుధాకరానికి జున్ను అంటే ఎంతో ఇష్టం. వాళ్ళ కోసం టిఫిన్ డబ్బాల్లో జున్ను పెట్టి రంగడిని పిలిచి హోటల్కి వెళ్ళి జున్ను ఇచ్చి రమ్మంది. రంగడు బయలుదేరాడు. ఆ రోజు అతడి జీవితంలో పెను మార్పు చోటు చేసుకోగలదని అతడికి తెలియదు. ఎండ మండిపోతోంది. కాలినడకన హోటల్కి చేరుకున్నాడు. కస్టమర్లు ఎవరూ కానరాలేదు. అన్న తండ్రి కనిపించలేదు.
పని కుర్రాడు బల్ల మీద కొనికిపాట్లు పడుతున్నాడు. వాణ్ణి లేపి అడిగితే అయ్యగారు కరీంనగర్ వెళ్ళారని, బాబు లోపల ఉన్నాడు, భోజనం చేస్తున్నాడని చెప్పాడు. ఏనాడు రంగడు ఆ హోటల్కి రాలేదు. పక్క గది తలుపులు ఓరగా వేసున్నాయి. తలుపులు తోసుకొని లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ లేరు. వంటగది వైపు వెళ్ళాడు. అక్కడ దృశ్యాన్ని చూసి మరాన్ పడిపోయాడు. కాంతం తమకంగా సుధాకర్ శరీరాన్ని నిమురుతూ చుంబిస్తూ ఆనందిస్తోంది. ఇద్దరూ బిగి కౌగిల్లో పరిసరాలను మర్చిపోయారు. రంగడి కాళ్ళు కదలక మొరాయించాయి. చూపుల్లో కదలిక లేదు. జగుప్సాకర సన్నివేశాన్ని నిస్తేజుడై చూస్తున్నాడు. నీకున్న బలం మీ నాన్నకేది అంటూ అతన్ని కాంతం ప్రోత్సహిస్తోంది. వావి వరుసలు మర్చిపోయారు. కాసేపటికి రంగంలోని వివేకం మేల్కొంది. తల్లి స్థానంలో ఉన్న ఆమెతో అన్న ఆ విధంగా ప్రవర్తించడం భరించలేకపోయాడు. గెరుక్కున వెనక్కు తిరిగాడు. ఆ విసురుడిలో అతడి చేతిలోని టిఫిన్ డబ్బా నేల మీద పడి చప్పుడైంది. ఉలిక్కిపడి తిరిగి చూశాడు. వెళ్ళిపోతున్న రంగడు కనిపించాడు. కాంతం భయపడింది. సుధాకరం తమ్ముణ్ణి పిలవాలనుకున్నాడు. అప్పటికే హోటల్ దాటి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తున్న రంగాన్ని చూశాడు. పరమేశానికి విషయం తెలియకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలంది. సుధాకరానికి ఏమాత్రం భయం కలగలేదు. వాడికి నోరు తెరిచి చెప్పే ధైర్యం లేదని, ఒకవేళ వాడు చెప్పినా ఎవరు నమ్మరని సుధాకరన్ ధైర్యం చెప్పాడు. నమ్మకపోతే నష్టం లేదు, కానీ అనుమాన బీజం పడితే ప్రమాదం అంది కాంతం. రంగడు ఇంటికి తిరిగి వచ్చి సరాసరి మంచం మీద పడుకున్నాడు. కళ్ళు మూస్తే చాలు అదే దృశ్యం కళ్ళ ముందు మెదులుతోంది. తులసమ్మ వచ్చి 2-3 సార్లు పిలిచింది. వాడి నుండి జవాబు రాకపోవడంతో ఎండలో వెళ్ళొచ్చాడు కాబట్టి అలసిపోయాడు అనుకుంది తులసమ్మ. ఆ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పరమేశం కొడుకుని వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ రావడం ప్రళయకాల రుద్రుల్లా వచ్చాడు. ఏడి ఆ దౌర్భాగ్యుడు ఎక్కడా అంటూ భీకరంగా అరుస్తున్నాడు. పరమేశం ఎవరి గురించి అడుగుతున్నాడో సూరయ్యకి అర్థం కాలేదు. దొంగల ఆ గదిలో దాక్కున్నాడని సుధాకర్ తండ్రితో అన్నాడు. అంతే 2 అంగల్లో రంగడిని సమీపించి మంచం మీద నుంచి కిందకు తోశాడు. నిద్రపోతున్న రంగడు భయంతో అరిచాడు. పరమేశం ఆవేశపడుతూ రెప్పుతూ కొడుకును కొట్టాడు. చూరులో నుంచి కర్రను లాగి పశువును బాదినట్టు బాదాడు. రంగడి ఆర్తనాదాలకు అందరూ ఇంటి ముందు గుమిగూడాడు. సూరయ్య అడ్డు వచ్చాడు. అతన్ని తోసేశాడు. తులసమ్మ తల్లి అని కూడా చూడకుండా బూతులు తిడుతూ గెంటేశాడు. సుధాకరం సంతోషపడిపోతున్నాడు. ఎవరడ్డొచ్చినా మర్యాదగా ఉండదు. వీడికి పట్టిన గతే మీకు పడుతుందని తల్లిదండ్రులను హెచ్చరించాడు. మీ అలసు వల్లే ఇలా తయారయ్యాడు. ఆ వినోదం ఆగిపోకూడదని సుధాకరం అన్నాడు. తూలిపోతున్న రంగాన్ని లేపి నిలబెట్టి చెయ్యి వెనక్కి విరిచి పట్టుకున్నాడు. చెయ్యి విరిగినంత బాధతో కేకలు పెట్టాడు. పరమేశం ఆగు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? గంభీర కంఠం గుమ్మంలో వినిపించింది. ఆ వచ్చింది జానకి రామయ్య, పరమేశ్వరం భావమరిది. వరంగల్లో తహసీల్దారుగా పనిచేస్తున్నాడు. పరమేశ్వరం అతన్ని చూడగానే కొంగు తిన్నాడు. రంగడు చెయ్యి వదిలేసి కుప్పలా పడిపోయాడు. మీకు తెలియదు బావా, వీడేం చేశాడు అన్నాడు కోపంగా. ఎంత తప్పు చేస్తే మాత్రం అంత విచక్షణ లేకుండా కొట్టాలా? నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు, వీడిని చంపేస్తారు. ఈవేళ రంగడి మీదకు పోబోయాడు. ఆగు, కుర్రాడి మీద ఇంకొక దెబ్బ పడినా ఊరుకోను. జానకి రామయ్య లోపలికి వచ్చి పరమేశ్వరాన్ని వెనక్కి నెట్టాడు. రంగాన్ని లేపి సూరయ్య వైపు తిరిగి కుర్రాన్ని లోపలికి తీసుకెళ్లి ఆ దెబ్బలకు వెన్న రాయమని చెప్పాడు. పరమేశాన్ని కోపంగా చూశాడు. సుధాకరాన్ని అసహ్యంగా చూశాడు. వాడు తప్పు చేశాడని కొట్టావు. వయసొచ్చిన వాళ్ళు బుద్ధి లేక చేస్తున్న పనులకు ఎవరు శిక్షించాలి? మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చడం నాకు ఇష్టం లేదు. ఆనాడు కూడా ఇంటికి వచ్చిన నన్ను అవమానించావు. నా చెల్లెలు చనిపోయిందని తెలిసి నేను వస్తే నువ్వు ఎన్ని మాటలు అన్నావు గుర్తుందా? ఏదో బాధలు అని ఉంటావని ఊరుకున్నాను. అప్పుడే నేను తలుచుకుని ఉంటే నేను ఊచకోత కోసేవాడిని. నువ్వు చేస్తున్న తప్పుడు పనులకు ఇంతకన్నా కఠినంగా శిక్షించాలి నిన్ను. మీ నాన్న ఆ పని ముందే చేసి ఉండాలి. ఏమన్నావు? మీ ఇంటి విషయాల్లో తలదూర్చకూడదా? నేను ఇప్పుడు తహసీల్దారును. ఈ క్షణమే నిన్ను, నీ పెద్ద కొడుకును అరెస్టు చేయించి పోలీసులతో కుళ్ళ బొడిపించగలను. నీ ముద్దుల కొడుకు జులాయి వెధవ. ఊళ్ళో ఎవ్వరిని అడిగినా చెప్తారు. ఆ మాటలు విన్న సుధాకరం చల్లగా జారుకున్నాడు. ఆగరా వెధవ, చదువు చట్టుబండలు లేవు. నువ్వు మీ నాన్న కలిసి ఆ మహానుభావుని పేరు ప్రతిష్టలు మంట కలిపారు. మధ్యలో నన్నంటారేంటి? చేసింది రంగడు, వాణ్ణి తిట్టరే. వాడు హోటల్కి వచ్చి కాంతంతో వెకిలి వేషాలు వేశాడు.
ఆమె ఒకటే ఏడుపు. నాన్నకు తెలిసింది, అందుకే కొట్టాడు. తులసమ్మ నోరు విప్పింది. రంగడు ఆ పని చేశాడంటే నువ్వెలా నమ్మావురా పరమేశం? అభం శుభం తెలియని వాడిని గొడ్డును బాదినట్టు బాదావు. నీ చేతులు ఎలా వచ్చాయిరా? కాంతం అబద్ధం ఎందుకు చెప్తుంది? తొంటరి వెధవ వీడే ఏదో అన్నాడు. చాలేరా, ఆ నీతి మాలిన దాని మాటలు నువ్వు నమ్మావు. అమ్మా, నువ్వు కాంతాన్ని ఒక్క మాట అన్నా నేను సహించను. ఎంతకు నువ్వు అనేదేమిటి పరమేశం? జానకి రామయ్య అడిగాడు. వాడి ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. అష్ట దరిద్రుడు. వీడి మూలాన నాకు అన్ని కష్టాలే, పళ్ళు నూరుతూ అన్నాడు. అవును, నువ్వు మహా ఉద్ధరించావు. దేవుడిలా వచ్చావు బాబు, లేకపోతే రంగడు ప్రాణాలు పోయేవి. సూరయ్య బాధగా అన్నాడు. మీరేం భయపడొద్దు, నేను పరిష్కరిస్తాను. ముందు రంగడి బట్టలు మార్చి వాడిని రెడీ చేయండి. తులసమ్మ మనవణ్ణి లోపలికి తీసుకెళ్ళింది. వాడి ముందు మాట్లాడడం బాగుండదని అలా అన్నాడు. పరమేశం వ్యవహారం సూటిగా ఉండాలి. కప్పదాట్లు నాకు నచ్చవు. తల్లి పోవడం, నీ ఉద్యోగం పోవడం, వాడెలా కారణమవుతాడు? అదంతా నాకు తెలియదు. వాడంటే ద్వేషం నాకు, నిర్మోహమాటంగా చెప్పాడు. పోనీ వాడిని పిలిచి జరిగింది అంటూ అడిగావా? అడగాల్సిన అవసరం లేదు. వాడు తప్పు చేశాడు. అలాగా, పోలీసులను పిలుస్తాను, విచారించి నిజం కనుక్కోమంటాను. పరమేశం ఏం మాట్లాడకుండా నిల్చున్నాడు. సుధాకరం పోలీసులు అనేసరికి వణికిపోయాడు. మార్చి మార్చి వారి ముఖాల వంక చూశాడు జానకిరామయ్య. ఆయన జానకిరామయ్య, ఇంతటితో ఈ గొడవ సమసిపోదు. నువ్వు వెళ్ళిపోయాక ఏదో మిషతో వాడిని హింసించడం జరుగుతుంది. వాడి ప్రాణం తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగానే వాడు నష్టజాతకుడు. ఎలా గడుస్తుందన్న బెంగ ఉంది. ఎన్నాళ్ళు వాడిని కాపాడగలను? నేడో రేపో రాలిపోయే పండుటాకులం. ఆ తర్వాత ఆ అర్భకుడి పరిస్థితి ఏమిటి? నీకు పుణ్యం ఉంటుంది. చనిపోయిన నీ చెల్లెల ఆత్మశాంతి కోసం నీ వెంట తీసుకుపో. వాడు పేచీ కోరు కాదు, అణుకువగా మెలుగుతాడు. ఇష్టమైతే వాడిని పైకి చదివించు, లేదా జీవనాధారం ఏదైనా చూపు. పోలీసులను పిలిచి గొడవను పెంచకు అన్నాడు సూరయ్య. ఆ మాట ఏదో నీ కొడుకు నోటి ద్వారా వినాలి అని అనుకుంటున్నా. నీ కొడుకు సామాన్యుడు కాదు. చావు తెలివితేటలు చాలా ఉన్నాయి. పోలీసులైతే చక్కటి గుణపాఠం చెప్పగలరు. వింటున్నావా పరమేశం అన్నాడు సూరయ్య. వాడిని నీ వెంట పంపడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే వాడి బాధ్యత పూర్తిగా వదులుకున్నట్టేనా? పూర్తిగా వాడు నాకు పుట్టలేదు. అలా అంటే ఎవరు ఒప్పుకుంటారు? రంగడు నీ కొడుకు కాదని అంటే ఇంకెవ్వరూ ఊరుకోరు. మరెలా చెప్పాలి? నోటి మాటలతో వ్యవహారం చక్కబడదు. రాత పూర్వకంగా జరగాలి. సాక్షులుండాలి. చిన్న కొడుకుతో ఎలాంటి సంబంధం లేదని, చట్టరీత్యా చర్యలకు పాల్పడనని రాసివ్వాలి. సమ్మతమేనా? అది అవసరమా? రాత కోతలు అనేసరికి పరమేశం వెనకంజ వేశాడు. తప్పదు మరి, రంగణ్ణి తీసుకెళ్ళమని తేలిగ్గా చెప్పావు. వాడి ఖర్చులు ఎవరు భరించాలి? వాడు ఈ ఇంటి వారసుడు. తహసీల్దారు తెలివి చూపించావు. మనసులో అనుకుని నా దగ్గర డబ్బు లేదు, ఎంతో కష్టంగా హోటల్ నడుస్తోంది. బాగా కష్టపడుతున్నామని తెలుస్తూనే ఉంది. మీ నాన్న 5 ఎకరాలు అమ్మి ఆ డబ్బుతో నువ్వు హోటల్ ప్రారంభించావు. అది ఆస్తి కాదా? వాడికి హక్కు లేదా? ఆదాయం పెద్దగా రావడం లేదు, బొటాబొటీగా సరిపోతోంది. నా షరతులకు నువ్వు అంగీకరించక తప్పదు. రంగడి ఖర్చులు అతనికి ఒక లెక్క కాదు. పరమేశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాలని లేదు. రంగడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. తిరిగి అతనే అన్నాడు, నువ్వు చెప్పేది నిజమేనని నమ్ముతాను. వాడి వాటా కింద 10,000 ఇవ్వాలి. నీకు అంగీకారం అయితే పెద్ద మనుషులను పిలిపించి రాత కోతలు పూర్తి చేద్దాం. ఒప్పందం ఖరారు చేసుకుందాం. ఈ పీడ తొందరగా వదిలించుకోవాలని గత్యంతరం లేక పరమేశ్వరం అంగీకరించాడు. సరుకుల కోసం దాచిన డబ్బు తీసి జానకి రామయ్య ముందుంచాడు. అనుకున్న విధంగా రాత కోతలు పూర్తయ్యాయి. రంగడికి ఉన్న 4 జతల బట్టలు, కొన్ని పుస్తకాలు సంచిలో పెట్టింది తులసమ్మ. ఒంటి నిండా వాతలతో బాధపడుతున్న రంగడిని చూసి తులసమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఊళ్ళో ఉన్న డాక్టర్ని పిలిచి నొప్పుల బాధ తెలియకుండా సూది మందు ఇప్పించారు. తన దగ్గరున్న కొన్ని మాత్రలు 2 రోజుల పాటు వాడమని ఇచ్చాడు ఆ డాక్టర్. వాడు శాశ్వతంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఆ ముసలి ప్రాణాలు విలవిలలాడాయి. ఆ రాత్రికి అక్కడే ఉండిపోమని బ్రతిమిలాడారు. జానకిరామయ్య అంగీకరించక తప్పలేదు. పరమేశం, సుధాకరం ఆ ఇంటి ఛాయల్లో కనిపించలేదు. ఎప్పుడు వెళ్ళిపోయారో ఎవరూ చూడలేదు. తులసమ్మ వంట చేసింది. జానకిరామయ్య మంచం మీద మేలు ఆల్చాడు. తన చేతులతో స్వయంగా అన్నం పెట్టి కొన్ని గడియలు వదల్లేక రంగణ్ణి
తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు సూరయ్య. మర్నాడు ఉదయమే అంతా లేచారు. బయలుదేరడానికి సిద్ధమయ్యారు. సూరయ్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ జానకి రామయ్యను సమీపించి అతని 2 చేతులు పట్టుకొని, నాయనా, నా మాట మన్నించి ఉత్తరం అందగానే వచ్చావు, నా విచారాన్ని తగ్గించావు అన్నాడు గాద్గదికమైన స్వరముతో. మామయ్య, మీరు అలా అనకండి, పెద్దవారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీ ఉత్తరం నాకు రాకున్నా నేను రావాలనుకున్నాను. ఇక్కడి పరిస్థితులు నాకు ఎప్పటికప్పుడు చేరుతూనే ఉన్నాయి. బహుశా నేను మళ్ళీ రాకపోవచ్చు. రంగడు గురించి మీరేం బెంగపడవద్దు. వాడిలో మా చెల్లెలి పోలికలు చాలా ఉన్నాయి. అందుకే వాడంటే నాకు చాలా ప్రేమ కలిగింది అన్నాడు. ఆ వృద్ధ దంపతులు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. రంగడు వెనుతిరిగి వాళ్ళని చూసి ఆఖరిసారిగా చెయ్యి ఊపి జానకి రామయ్యను అనుసరించాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి కనీసం 50 లైకులైనా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.